అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు భరోసా డబ్బులు పడుతున్నాయన్నమాట. 5 ఎకరాల వరకు అయితే మనకు నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. కొన్ని జిల్లాల వారీగా మనకు ఏవైతే తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయో ఆ 33 జిల్లాలు చూసుకున్నట్టయితే కొన్ని జిల్లాల వరకు అయితే అక్కడక్కడ మాత్రమే డబ్బులు అయితే మొన్న నుంచి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం 5 నుండి 10 ఎకరాల వరకు సంబంధించి కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఎందుకంటే యాసంగి సీజన్ అయితే ముగియడానికి అయితే రావడం అయితే జరిగింది. మరోపక్క అన్నదాతలు అయితే తీవ్ర ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుంది. ఇదే సందర్భంలో రైతు భరోసా అందని అన్నదాతలకు శుభవార్త. అయితే మన ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 18,000 రూపాయల కోట్లు అయితే కేటాయించిందన్నమాట. ఈ పథకం కింద ఇప్పటివరకు అయితే రైతుల ఖాతాలో జమ కాగా 3 ఎకరాల నుండి 4.5 ఎకరాల వరకు మాత్రమే సాంకేతిక సమస్యల కారణంగా అర్హులైన రైతులందరికీ కూడా కొందరు రైతుల ఖాతాలో ఇంతవరకు డబ్బులు జమ కాలేదు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే త్వరలో వారి ఖాతాలో కూడా డబ్బులు జమ కానుందన్నమాట. ఈ పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులకు స్పష్టమైన కూడా ఆదేశాలు జారీ చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా 2-3 రోజులలో వచ్చేసి యాసంగి సీజన్ అయితే మనకు ఈ యొక్క ఏదైతే ఉందో వానాకాలం సీజన్కి సంబంధించి కూడా మనకు ఏదైతే పెట్టుబడి సాయం ఉందో మరి అందించాల్సి ఉందన్నమాట. కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేది రైతు భరోసా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 5 నుండి 10 ఎకరాల వరకు కూడా దాదాపు మనకు ఏదైతే పెట్టిన నిర్ణయం ఏదైతే ఉందో మనకు మాట ఇచ్చిన ప్రకారం 10 ఎకరాల వరకు అయితే ఎకరాకు 6,000 రూపాయల చొప్పున అయితే మరి వేస్తున్నారన్నమాట. యాసంగి సీజన్కి సంబంధించి అక్కడక్కడ మాత్రమే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. మరోపక్క చూసుకున్నట్టయితే మనకు 500 రూపాయలు బోనస్ సంబంధించి క్వింటాకు 500 రూపాయల బోనస్ అన్నమాట. సన్నవార్లు ఎవరైతే వేశారో రైతుల ఖాతాలో జమ చేసేయాలన్నమాట. సో ఇంకా మీకు ఎవరికైతే సన్నవార్లకు అలాగే రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేదా తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరన్నమాట. సో ప్రతి ఒక్క రైతు యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇదన్నమాట. ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి యాసంగి సీజన్ కూడా ముగియడానికి అయితే రావడం అయితే జరిగింది. మరోపక్క రైతన్నలు అయితే తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారన్నమాట. ఎందుకంటే ఈ 4-5 ఎకరాల వరకు సంబంధించి దాదాపు చూసుకున్న అక్కడక్కడ మాత్రమే పడ్డట్టయితే తెలుస్తుంది. అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ లబ్ధిదారులకు అయితే ఈ జూన్ 5న వచ్చేసి అయితే మనకు 2,000 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ కూడా ఈ పథకం వర్తించనున్నాలని అయితే నిర్ణయాలు అయితే వస్తున్నాయి అన్నమాట. దీనికి సంబంధించి ఖచ్చితంగానైతే ప్రతి ఒక్క రైతు 20వ విడత పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఈ కేవైసీ అయితే తప్పనిసరిగా చేయించుకోవాలి. అదేవిధంగా ఈ పీఎం కిసాన్ డబ్బులు పడడం లేని వారైతే రైతులు నేరుగా నోడల్ అధికారికి ఫిర్యాదు అయితే చేసుకోవచ్చు అనమాట. డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఉండడం అయితే జరిగింది, డిస్ట్రిక్ట్ వైజ్ అన్నమాట. సో ఇదన్నమాట. పక్కా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇదన్నమాట. మళ్ళీ కలుసుకుందాం అనమాట. రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది.